తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అంటే 12 రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు. గణానాన్ త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजैर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओं श्रीमात्रे नमः ఓం గణపతే నమః. మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి స్వాగతం. అయితే 1వ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది. ఈ మాసంలో 2వ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు. 13వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి, 15వ తారీఖున చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు. అదేవిధంగా అదే 15వ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి, అంటే ఈ యొక్క మిథునంలోకి 15వ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన 12 రాశుల వారికి మార్పులు, చేర్పులు, యోగాలు, శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. మరి అమ్మ, ఇప్పుడు జూన్ నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలి మీరు. కన్యా రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కేతువు చూస్తేనేమో ఈ రాశిలోనే ఆయన ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో చూస్తే చంద్రుడు, రాహువు, కుజులతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా అష్టమ నవమం చూసినట్లయితే రవి, శుక్ర, గురు, బుధులు ఉన్నారు. అయితే ముఖ్యంగా కేతువు రాశిలో ఉండడం వలన కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతోందయ్యా అని ఆలోచిస్తే కేతువు వలన కొన్ని నిర్ణయాలు మంచివి తీసుకుంటారు. ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలనేసి తీర్థయాత్రల ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అవుతారు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఎక్కడా కూడానండి జీవిత భాగస్వామితో వాదనలు చెయ్యకండి. వ్యాపారంలో భాగస్వాములతో వాదన చేయకుండా ఉంటే చాలా చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆనందాలు మీకు వస్తాయి. కన్యా రాశి వారికి మరీ చెప్పేది అదే. అయితే శుక్ర సంచారం, మరలా 14 నుండి రవి సంచారం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక బుధ సంచారం, ఇవన్నీ కూడా మన బుధుడు రాశి అయినటువంటి రాశ్యాధిపతి రాశిలోకి ఉచ్చలోకి మారుతున్నాయి. కాబట్టి కొన్ని మార్పులు, చేర్పులు కూడా కన్యా రాశి వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఎలాంటి మార్పులు అంటారమ్మా? అవి ఏమిటంటే కనుక సంచారం వలన అవసరానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగున పడతాయి. ఆర్థిక సమస్యలు లేవు. ఆర్థిక సమస్యలన్నీ కూడా బ్రహ్మాండంగా అధిగమించేస్తారు. అందువల్ల దాని గురించి అస్సలు మీరు ఎంతవరకు అయ్యో ఏమిటి 10వ తారీఖు వరకు, లేకపోతే 4వ తారీఖు వరకు, 14వ తారీఖు వరకు ఇన్ని సమస్యలు ఉన్నాయే, 15వ తారీఖు వస్తులోకి అన్నీ ఉష్కాకే అయిపోతాయి. అంత చక్కగా అధిగమించేస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడటం వలన మీ పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ పై వాళ్ళతో బ్రహ్మాండం, నీవు అద్భుతమయ్యా, నీలాంటి వాడు లేడని భుజం మీద చేర్చి మరి శభాషని 10 మందిలో మెచ్చుకునే విధంగా ఉంటారు. అందువల్ల చాలా అద్భుతాలు జరుగుతున్నాయని లెక్క కన్యా రాశి వారికి. అలానే అమ్మా, ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా? చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కుటుంబంలో చాలా అన్యోన్యత ఉండడం వలన కూడా
మీరు పట్టుకొచ్చే ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్త పెట్టేటటువంటి ఇల్లు మీకు ఏర్పడటం వల్ల, ఒకే మాటలో ఉండడం వల్ల కూడా వ్యాపారస్తులకి ఏంటి, తర్వాత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఆసన్నమైందని చెప్పచ్చు. అందువల్ల ఎక్కడా కూడా ఏం తలకాయ నొప్పులు లేవు. అలానే వివాహానికి సంబంధించి ఎలా ఉంటుందమ్మా? వివాహానికి సంబంధించి కొంచెం అంటే ఏంటంటే గనక గట్టి ప్రయత్నం ఇదివరకు చేసి వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సడన్గా ఫోన్ చేస్తారు. అలాంటి ఆశ్చర్యమైనటువంటి జరుకులు ఉంటాయి ఈ మాసంలో. అలా ఏదైనా సంబంధం సడన్గా కుదిరేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మన టైం బాగుంటే అన్నీ సక్సెస్ కదమ్మా, మీకు తెలియని విషయం ఏముంది. అలాగే వీళ్ళకి కొంచెం కలిసి వచ్చే సమయం వచ్చింది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని ఉపాధి అవకాశాలు, అంటే ఏంటంటే కొంతమంది వృత్తుల్లో ఉంటారు, ఒక చిన్నది చేస్తున్నాం కదా ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుండు, లేకపోతే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం సైడ్ బిజినెస్గా ఈ వ్యాపారమే కాకుండా ఇంకొకటి ఏదో కొత్తది వచ్చింది కదా వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దాం, ఇలాంటి ఆలోచనలు చేస్తారు. చిన్న ఉద్యోగం చేస్తున్నాను నేను, దేనిలోనో పెట్టుబడి పెట్టాలి, షేర్ బిజినెస్ అయ్యండి, ఏదైనా కానీ ఈ యొక్క మాసాంతానికి ఇలాంటి ఆలోచనలు రావడం, అవి కలిసి రావడం జరిగిపోతాయి. అంటే ఈ నెలలో ఎలాంటి పనులు చేస్తే వాళ్ళకి కొంచెం కలిసి వస్తుంది అంటారు? ఎలాంటి పనులు అంటే చేయొద్దమ్మా జూన్ నెలలో? ఈ జూన్ నెలలో చూసినట్లయితే గనక ఫస్ట్ అప్పు చేయడం మానేయండి. అప్పు అనేది మనకి వద్దు. అవసరం ఎంత అవసరమైనా సరే ప్రాణం మీదకి వస్తున్నా అప్పులు చేయకుండా ఉండడమే మంచిది. లేదా టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు తీరుస్తాము అన్నది తీర్చే కేపబిలిటీ ఉంటేనే రుణం తెచ్చుకోండి. రుణాల మీదకి వెళ్ళకండి అసలు. సాధ్యమైనంత వరకు మీరు పొదుపు చేసి మదుపు చేసినటువంటి డబ్బు ఏమైనా ఉన్నా అది జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి. అది చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే కనుక వీళ్ళు ఏంటంటే ఏదైనా అవకాశం వచ్చింది కదా అనేసి దూకేద్దాం, పర్వాలేదు, అప్పో సప్పో చేసి అన్న ఆలోచన వచ్చేస్తుంది. అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. తర్వాత ఏంటంటే కనుక ఏ విషయంలో అయినా సరే మనకి చేసే ప్రతి పని మీద కూడా డెడికేషన్ కావాలి, డిసిప్లిన్గా ఉండాలి. రేపు చేద్దామనే వాయిదాల పద్ధతి అయితే అసలు మొత్తం డిక్షనరీలో తీసేయండి. తీసేస్తే కనుక తప్పనిసరిగా మీరు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ మీరు సక్సెస్ అవుతారు. మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మ, పరిహారం ఏం చేసుకుంటే మంచిదమ్మా? పరిహారం చూసినట్లయితే కనుకమ్మా ముఖ్యంగా మనకి అమ్మవారి ఆరాధన ఎక్కువ చేస్తే మంచిది. ఏంటంటే శివపార్వతుల ఆరాధన చేసినా చాలా అద్భుతమైనటువంటి ఇది. అర్ధనారీశ్వర స్తోత్రం చదవడం కానీ, లేకపోతే శివశక్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రతిరోజు కూడా పూజ చేయడం. ఎందుకంటే కనుక శివాని రెండు ఒకటే కాబట్టి కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అని ఒక నామం ఉంది లలితా సహస్రనామంలో. అది చేయడం వల్ల భార్యాభర్తల మధ్య, కుటుంబంలోని, ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా అన్నీ పోతాయి. అందువల్ల ఆ నామం చేసుకుంటూ 108 సార్లు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయండి. శుక్రవారం పూట అమ్మవారి గుళ్ళో ఒక 6 డజన్లు గాజులు ముత్తైదువులకు పంచండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.